ఫ్లాష్ గూడూరు మండలం చెన్నూరు నడిబజార్లో రాత్రి 9 గంటల సమయంలో ఇద్దరు దళితులపై 10 మంది బీసీ కులస్తులు ఐసు ఇవ్వలదిన నెపంతో అతి దారుణంగా విచక్షణ రహితంగా రాడ్లతో కర్రలతో గొడ్డును బాదినట్లు బాది ఇనుప రాడ్లతో కంటి మీద పొడిచి కన్ను దెబ్బతిరింది. ఈ ఘటన రాత్రి 9 గంటల సమయంలో అద్దంకి శ్రీనివాసులు ఐస్ అమ్ముకొని ఇంటికి బయలుదేరే సమయంలో కూరగాయల కోసం అంగడికి వెళితే అక్కడ బీసీ కులస్తులు ఐస్ అడిగారు. ఐస్ లేదు అయిపోయాయని చెప్పినా వినకుండా మాదిగన కొడకల్లారా అంటూ ఐస్ అడిగితే లేదంటారా అని అద్దంకి శ్రీను అనే నన్ను రాడ్డుతో కొట్టడం జరిగింది. నన్ను కొడుతుంటే మా తమ్ముడు అడ్డం వచ్చిందానికి మా తమ్ముడిని కూడా 10 మంది బీసీ కులస్తులు మా ఇద్దరిపై దాడ్లతో కర్రలతో కింద పడేసి గొడ్డును బాదినట్లు బాదారు. మాదిగన కొడకల్లారా చంపేస్తామంటూ బెదిరించారు. ప్రస్తుతం బాధితులు గవర్నమెంట్ హాస్పిటల్ నందు ట్రీట్మెంట్ జరుగుతున్నది. ఒక వ్యక్తికి కన్ను పూర్తిగా డ్యామేజ్ కావడంతో నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తిరుపతి జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ SC/ST అట్రాసిటీ సభ్యులు ఏస్పాకు పెంచలయ్య గారికి తెలియపరిచారు. వారు స్పందించి పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వడం జరిగింది. కాబట్టి విచక్షణ రహితంగా కుట్టినటువంటి బీసీ కులస్తులైన 10 మందిపై చట్టరీత్యా చర్యలు తీసుకుని వారిపై SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలంటూ DSP గారిని కలిసి విన్నవించడం జరిగింది. ఒక ఇద్దరు దళితులపైన విచక్షణ రహితంగా 10 మంది బీసీ కులస్తులు మారణాయుధాలతో రాడ్లతో కర్రలతో మొత్తం దాడి చేసి వాళ్ళని రోడ్డు మీద పడదోసి పశువులు గుడ్డును బాదినట్టుగా బాది అతి కిరాతకంగా వాళ్ళు కొట్టడం జరిగింది. ఆ దెబ్బతిన్న వ్యక్తులు చెన్నూరు అరుంధతి వాడకు సంబంధించినటువంటి అద్దంకి శ్రీనివాసులు అద్దంకి పెంచిలయ్య అనే వాళ్ళు ఇద్దరు. అద్దంకి శ్రీనివాసులు తన జీవనోపాధి కోసం ఐసు అమ్ముకునేసేసి జీవిస్తూ ఉంటాడు. ఐసు అమ్మిన తర్వాత రాత్రి 8:30-9 గంటల సమయంలో ఐసు అయిపోతే సరే ఇంటికి కూరగాయలు తీసుకొని పోదామనే ఒక ఆలోచనతో కూరగాయల దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి బీసీ కులస్తులైన వాళ్ళు ఐసు అడిగినారు. ఎలా ఐసీ రా కొడక అని చెప్పేసి అయ్యా లేదయ్యా అయిపోయింది. అప్పటికి ఒక ఐసు ఉంటే ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత మళ్ళా కావాలని చెప్పేసి ఇంకో ముగ్గురు పిలిచినారు ఐస్ కావాలని. లేదయ్యా అని చెప్పేసి తనకి నా కొడక మాకే లేదంటామని చెప్పేసి వాళ్ళు భయంకరంగా వాళ్ళు దుర్భాషలాడారు. దానికి ఈ అబ్బాయి ఏందయ్యా ఇట్లా మాట్లాడతానని చేస్తే ఆ అబ్బాయిని రాడ్డుతో అక్కడ మొత్తం గుద్ది కింద దోసినాడు. ఈ విషయం తెలుసుకున్న వాళ్ళ తమ్ముడు పక్కనే ఉన్నాడు కాబట్టి దగ్గరగా అరుంధతి వాడు దగ్గర కాబట్టి ఆ అబ్బాయి వచ్చిన దానికి మా అన్నలు ఎందుకు పడతానికి అడిగిన దానికి ఇద్దరు అన్నదమ్ముల్ని అతి దారుణంగా కిరాతకంగా నడి రోడ్డు మీద వాళ్ళిద్దరిని తోసి రాడ్లతో ట్రేలతో మొత్తం కర్రలతో కొట్టి వాళ్ళని పశువులు బాదినట్టు బాదినారు. మీరు చూడండి ఒకసారి సాక్ష్యం చూడండి ఎంత దారుణంగా కొట్టారో. ఇతను చెయ్యి ఇరిగిపోయింది. ఇలా చూడ ఈ దెబ్బలు చూడండి ఒకసారి ఈ విధంగా ఇరిపోయింది. ఇంకొక శ్రీనివాసులు అనే వ్యక్తికి కాలు తొడభాగం విరిగింది. ఆ యొక్క రాడ్డుతో ఈ విధంగా దారుణంగా ఈ విధంగా ఇంత ఘోరంగా చూడండి. ఇదిగో ఇక్కడ చూడండి తల పగిలిపోయింది. ఈ విధంగా ఇంత దారుణంగా ఎవరు కొట్టరు. ఆ విధంగా ఇతను అన్నకైతే శ్రీనివాసులకైతే తొడ ఇరిగిపోయింది. పూర్తిగా తొడ ఇరిగిపోయింది. అతనికి కన్ను అతను చూవతో పొడవడం వల్ల కన్ను పూర్తిగా పోయే సమస్యలో ఉంది. కాబట్టి ఇతను మాత్రం గూడూరు హాస్పిటల్లో ఇక్కడ ఉంచినారు. ఇక్కడ వైద్యులు ఏం చెప్పారంటే ఇది మా వల్ల ఏది కాదు కాబట్టి నేరుగా గవర్నమెంట్ నెల్లూరు పెద్ద హాస్పిటల్ మేము రెఫర్ చేస్తామని చెప్పేసి ఇక్కడ డాక్టర్ చెప్పడం మేరకు ఆయన్ని 108 ద్వారా గవర్నమెంట్ హాస్పిటల్కి జాయిన్ చేయడం జరిగింది. కాబట్టి దయవుంచి మా DSP మేడం ఇప్పుడే కలిసి వచ్చేసినాం మనం. అమ్మా ఇంత దారుణంగా మాకు దళితుల పైన అరాచకాలు జరుగుతున్నాయి, దాని కింద పండేసి మాదిగా నా కొడతలారా మీరు ఇక్కడ మాతో ఎదురు తిరుగుతారని చెప్పేసి అతి కిరాతకంగా కొట్టారు. కాబట్టి రాత్రే DSP మేడం గారు ఫోన్ చేసాము. మా వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సరే వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈరోజు కూడా ఇప్పుడు కూడా ఉదయం కూడా DSP మేడంతో మాట్లాడిన ఈ విషయాలన్నీ కూడా సరే ఖచ్చితంగా చట్టపరమైనటువంటి పైన వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామండి. ఎట్టి పరిస్థితుల్లో మేము కూడా వదలము, మీకు న్యాయం చేస్తామని చెప్పి DSP మేడం గీతా కుమారి గారు చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా ఈ దళితులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కూడా ఈ యొక్క ఛానల్ ద్వారా మా SP గారికి కలెక్టర్ గారికి ఇది మీకు అందరికీ కూడా మేము తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ 10 మంది బీసీ కులస్తులపైన చట్టరీత్యా మీరు చర్యలు తీసుకుంటారని చెప్పి మేము కోరుకుంటూ మేము ఒక తిరుపతి జిల్లా SC/ST అట్రాసిటీ మెంబర్గా నేను పెంచలయ్య, మాతో సహకరించినటువంటి MRPS వాళ్ళు ఉన్నారు, ఇతర సంఘాల వాళ్ళు ఉన్నారు,
మా అందరూ కూడా సరే మేము ఈరోజు స్పందించి మా వీళ్ళని బాధితులు పరామర్శించడానికి వచ్చినాము కాబట్టి దయవుంచి మా వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.